కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 5,000 ఓట్ల లీడ్లో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా నడుస్తోంది. 11వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 399 ఓట్ల లీడ్ వచ్చింది. 11వ రౌండ్ వరకు అంజిరెడ్డి 4,977 ఓట్ల లీడ్లో ఉన్నారు. 11వ రౌండ్ వరకు అంజిరెడ్డికి 74,548 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 69,581 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థికి ప్రసన్నకు 59,751 ఓట్లు వచ్చాయి. గత 3 రోజులుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు. కాసేపట్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. వైశాలి, ఇటు కరీంనగర్ లో జరుగుతున్న పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ కౌంటింగ్ అనేది హోరాహోరీగా జరుగుతుంది. 3 రోజులుగా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ 3 రోజులు అయినప్పటికీ కూడా ఇది కొలిక్కైతే రాలేదు అని చెప్పవచ్చు. మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రం ఇప్పుడే దాదాపు గంట క్రితం వరకు అయితే పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే నిర్ధారిత కోటా కింద ఓట్లు ఎవరికి రాకపోవడంతో మాత్రం ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాత్రం ఎలిమినేషన్ ప్రక్రియ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రారంభించినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు ఇప్పటిగా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లలో మాత్రం బీజేపీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి 4,977 ఓట్ల లీడింగ్ లోనైతే ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. 11వ రౌండ్ మొత్తం పూర్తి స్థాయిలో 11 రౌండ్లు అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 11వ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు, ప్రసన్న హరికృష్ణకు మాత్రం 60,419 ఓట్లు. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం 4,977 ఓట్ల లీడింగ్ లో మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తాయి. నిర్ణయించిన అధికారులు మాత్రం మొత్తం బ్యాలెట్ పేపర్లతో సహా మాత్రం 2,52,029 ఓట్లు అయితే పోల్ అయినట్టు కూడా అధికారులు ప్రకటించారు. మొత్తం వ్యాలిడిటీ ఓట్లు మాత్రం 2,23,343 ఓట్లు వ్యాలిడిటీ ఓట్లుగా కూడా గుర్తించారు. మొత్తం ఇన్వాలిడ్ ఓట్లు, చెల్లని ఓట్లు మాత్రం నిన్నటి వరకు కూడా 28,000 అనేది సమాచారం ఉన్న నేపథ్యంలో అధికారులు మాత్రం అధికారికంగా 28,686 ఓట్లు చెల్లని ఓట్లు వచ్చినట్టు కూడా అధికారులు అయితే ప్రకటించారు. అదే కోటా నిర్ధారించిన అంటే 50% మనకు మొత్తం వ్యాలిడిటీ ఓట్లలో 2,23,343 ఓట్లలో కోటా నిర్ధారణ అంటే మీ 50% మొదటి ప్రాధాన్యత ఓట్లు 50% దాటినట్టయితే వారిని విజేతగా ప్రకటిస్తారు. ఆ కోటా నిర్ధారణ ఓట్లు మాత్రం 1,11,672 ఓట్లుగా ఎన్నికల అధికారులు అయితే ధృవీకరించారు. ఈ 1,11,672 అనే మార్క్ ఫిగర్ అయితే ఈ ముగ్గురు అభ్యర్థులలో కూడా ఎవరు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో మాత్రం దాటలేదని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇందులో కానీ ఎవరికి కూడా 1,11,340 ఓట్లు ఎవరికి రాకపోవడంతో మాత్రం మరో దఫా రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే లెక్కించేందుకు కూడా అధికారులు అయితే ప్రారంభించారు. ఇందులో ఎలిమినేషన్ ప్రక్రియ మొత్తం అయితే అభ్యర్థులు పట్టభద్రులకు సంబంధించి 56 మంది పోటీలో ఉన్న నేపథ్యంలో ప్రధానంగా అయితే ముగ్గురే ఉన్నారు. ఇటు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ముగ్గురే కీలకంగా ఉన్న నేపథ్యంలో మిగతా 53 మందిని ఈ లాస్ట్ నుంచి చివరిగా తక్కువ ఓట్లు వచ్చి ఎవరైతే వచ్చారో వారిని ఒక్కొక్కరిని కూడా ఎలిమినేషన్ పద్ధతిలో ఎలిమినేట్ చేస్తూ అందులో రెండో ప్రాధాన్యత ఓట్లను ఈ ముగ్గురికి ఎవరికైతే రెండో ప్రాధాన్యత వస్తుందో వాళ్ళకు యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే
చివరిగా ముగ్గురే మిగిలే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు ఇక్కడ ముగ్గురు మనము చూసుకుంటే ఇటు 2 సుమారు 2 లక్షల వరకు కూడా ఈ ముగ్గురు అభ్యర్థులకైతే ఓటింగ్ అనే ఓట్లయితే మొదటి ప్రాధాన్యత కల్పించిన నేపథ్యంలో మిగతా ఎవరైతే 53 మందికి దాదాపు 20,000 ఓట్లే వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ 20,000 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వచ్చాయన్నది కూడా చూసుకోవాలైతే ఆ నేపథ్యంలో 20,000 ఓట్లలో మాత్రం రెండో ప్రాధాన్యత ఎవరికి వస్తే వారు ముందుకు లీడ్కు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మూడో పొజిషన్ లో మాత్రం ప్రసన్న హరికృష్ణ ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రసన్న హరికృష్ణకు సంబంధించి ఓట్లు అయితే కీలకం కానున్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎలిమినేషన్ ప్రక్రియ 53 మంది ఎలిమినేట్ అయిన తర్వాత ఇటు ప్రసన్న హరికృష్ణ వరకు వస్తుంది కనుక ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన లెక్కవేట క్రమంలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తున్నాయో అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రసన్న హరికృష్ణ పడ్డ ఓట్లలో రెండో ప్రాధాన్యత మాత్రం ఓట్లు కీలకంగా మారినట్టు మనకు తెలుస్తుంది. ఎవరైతే ఆ ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి కావచ్చు, బీజేపీ అంజిరెడ్డికి కావచ్చు, ఎవరికి ఎక్కువ వస్తే వారు గెలుపొందే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మొత్తానికైతే ఇటు అంజిరెడ్డితో పాటు నరేందర్ రెడ్డికి మధ్య మాత్రం హోరాహోరీగా పోటీ అనేది నెలకొన్నట్టు కూడా మనకు చూస్తే స్పష్టం అవుతుంది. 4,977 లీడ్ తో అంజిరెడ్డి మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో సమీకరణాలు కూడా మారే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టం అవుతుంది. మొదటి 5 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించే క్రమంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్ లో కొనసాగినప్పటికీ 7,500 లీడ్ కొనసాగినప్పటికీ కూడా 6వ రౌండ్ నుంచి కూడా ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డితో పాటు ప్రసన్న హరికృష్ణ కూడా మొదటి 2 స్థానాలు అయితే లీడ్ తో వచ్చారు. అయితే అనుకోకుండా మళ్ళా 10వ రౌండ్ 11వ రౌండ్ వచ్చేసరికి కూడా మళ్ళా బీజేపీ అభ్యర్థి లీడ్ లో ఉండేసరికి 4,977 తోటి అయితే కొనసాగిన నేపథ్యంలో మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే ఖచ్చితంగా ఇప్పుడు కీలకం కానున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సాయంత్రం వరకు అయితే ఒక పూర్తి స్థాయిలో ఒక ఫిగర్ అయితే ఎవరు గెలుస్తారన్నో కానీ ఒక కంక్లూజన్ కి వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వైశాలి, అయితే ఇంకా ఎంతసేపట్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? వైశాలి, అయితే ఇప్పుడే మనకు ఇప్పుడే అందిన తాజా సమాచారం మేరకైతే ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయితే నిర్ధారించిన కోట ఎవరైతే రాలేదు 1,11,672 ఎవరికి రాకపోవడంతో మాత్రం కోట ఎలిమినేషన్ ప్రక్రియ అయితే ఇప్పుడే ప్రస్తుతం అయితే ప్రారంభించారు. ఇప్పుడు ఒక్కొక్కరు 53 మిగతా 56 మంది అభ్యర్థులు ఎవరైతే లీస్ట్ ఉన్నారో వారిని ఎలిమినేషన్ చేసుకుంటూ వస్తున్న ప్రక్రియ మాత్రం ఇటు 9 గంటలకు ప్రారంభించినట్లు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఈ క్రమంలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ 56 మందిలో కింది నుంచి కూడా ఎవరెవరికి తక్కువ వచ్చినా వారిని ఎలిమినేషన్ చేస్తూ కూడా ఈ పద్ధతి అనేది రెండో ప్రాధాన్యత ఓట్లది కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాదాపు సాయంత్రం వరకు కూడా ఈ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కొంత 53 మంది 20,000 ఓట్లే ఉంటాయి కనుక అవి తొందరనే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. చివరిగా మూడో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం చేసే ఎలిమినేషన్ ప్రక్రియ చేసే క్రమం మాత్రం ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున అర్ధరాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో మాత్రం రిజల్ట్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.